హలో హాయ్ అందరికీ ఈరోజు అయితే పచ్చి కొబ్బరి వేసి నేను చిక్కుడుకాయ టమాటా కర్రీ అయితే చేస్తున్నాను. ఎలా చేయాలో ఇప్పుడైతే ఈ వీడియోలో ప్రాసెస్ మొత్తం చూడండి. ఇక్కడ ముందుగా అయితే నేను కొబ్బరిని తీసుకొని పచ్చి కొబ్బరి నీట్గా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇక్కడ ఉప్పు నీళ్ళలో చిక్కుడుకాయలు ఒలుచుకొని చక్కగా దాంట్లో వేసి వాష్ చేసుకున్నాను. ఇక్కడ 2 టమాటాలు, ఒక ఆనియన్ తీసుకొని కొద్దిగా పచ్చి కొబ్బరి తీసుకొని ఈ 3 ఇంగ్రీడియంట్స్ చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని అయితే ఒక మిక్సీ గిన్నె తీసుకొని మనము ఆ మిక్సీ గిన్నెలో అయితే వేసుకోవాలి. ఆల్రెడీ చిక్కుడుకాయ ఫైబరే కదా, ఇప్పుడు కొబ్బరి కూడా వేసుకుంటే చాలా మంచిది. ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. పచ్చి కొబ్బరి వేసుకొని చిక్కుడుకాయ కర్రీ చేసుకుంటే ఈ విధంగా చేసుకున్న తర్వాత దీన్నైతే మనం మిక్సీ పట్టుకున్న తర్వాత ఇలా పేస్ట్ వస్తుంది కదా, ఇది పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పొయ్యి మీద ఒక కుక్కర్ పెట్టుకొని దాంట్లో కొద్దిగా ఆనియన్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని దానిలోకి కరివేపాకు కూడా యాడ్ చేసుకొని ఇందాక మనము కట్ చేసి పెట్టుకొని మిక్సీ పట్టుకున్నాం కదా, సో అవి కూడా వేసుకోవాలి. దాంట్లో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసుకొని మళ్ళీ ఒకసారి నీట్గా బాగా కలుపుకొని పచ్చివాసన పోయే వరకు అంతే కలుపుకోవాలి. ఇప్పుడు ఆ కొబ్బరి పేస్ట్ ఉంది కదా, అది దాంట్లో వేసుకొని అది కూడా మళ్ళీ బాగా నీట్గా కలుపుకున్న తర్వాత ఇందాక గిన్నెలో చిక్కుడుకాయ పెట్టుకున్నాం కదా, సో ఆ మిశ్రమాన్ని అయితే ఆ కుక్కర్లో అయితే వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఒకసారి నీట్గా బాగా కలుపుకొని దీనిలోకి మీరు కారం తినేదాన్ని బట్టి తగినంత కారం వేసుకొని తగినంత కల్లుప్పు అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇలా వేసుకొని మళ్ళీ ఒకసారి నీట్గా కలుపుకొని మనం చిక్కుడుకాయకి ఉడకడానికి ఎంత వాటర్ అయితే సరిపోతాయో అంత వాటర్ వేసుకోవాలి. లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని ఇప్పుడైతే మళ్ళీ నీట్గా కలుపుకొని దాంట్లో అయితే వాటర్ అయితే పోసుకోవాలి. ఇలా వాటర్ పోసుకున్న తర్వాత మనమైతే కుక్కర్ మూత పెట్టేసి ఒక 3 విజిల్స్ వచ్చే వరకు అయితే ఉంచాలి. 3 విజిల్స్ తర్వాత మనకి చిక్కుడుకాయ అనేది చక్కగా ఉడికిపోయి ఇలా దగ్గరికి అవుతుంది కదా కర్రీ, చాలా బాగుంటుంది టేస్టీగా. ఇలా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.